స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. దేవా ఎంత మంచి దేవుడవయ్యా. ఇదిగో చింతలన్నీ తీరేనయ్యా. ఇదిగో నేను చేరగా అయ్యా నీకు స్తోత్రాలు. ఘోర పాపిని నన్ను అయ్యా దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించినందుకే నీకు స్తోత్రమయ్యా. నన్ను మత్తుకున్నందుకే నీకు స్తోత్రమయ్యా. నన్ను చేర్చినందుకే నీకు స్తోత్రమయ్యా. ఇదిగో సజీవుల కింద వచ్చినందుకే నీకు స్తోత్రం అని చెబుదాం. హృదయంలో నుండి చేతులపై ఎత్తి చెబుదాం. హృదయంలో నుండి చెబుదాం. ఘోరం పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఇది పాట కాదు, హృదయంలో నుండి పాడదాం. హృదయంతరంగంలో నుండి పాడదాం. ఎంత మంచి దేవుడు వేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. తండ్రి నీకు స్తోత్రం. నాకు నా వారందరూ నన్ను విడిచిపోయినా అయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన అయ్యా, నీవు నన్ను అయ్యా విడువలేదయ్యా. అయ్యా నన్ను హత్తుకున్న దేవానికి స్తోత్రాలు, నన్ను కాపాడుకున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో మా హృదయంలో నుండి ఇది గుండెలోతులో నుండి ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి.
దేవుని వాక్యం విన్నాము. ప్రార్థన. మా పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని తీర్చండి, మమ్మల్ని ఆశీర్వదించి ప్రతి ఒక్కరు శుద్ధిగా, తేటగా, స్పష్టంగా తద్వారా అమ్మాయిని మైకి తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చెప్తారా సరే? చివరి వరకు, ఇంకమ్మ వరకు, ఎల్లమ్మ వరకు. మంచిదండి. మరొకసారి కూడొచ్చినటువంటి అందరికీ, ఆత్మీయులందరికీ నా యొక్క నిండు వందనాలు. మరొకసారి అందరికీ నిండు వందనాలు. కొంతమంది నా బిడ్డలు తక్కువ కనిపిస్తున్నారండి. ఎందుకు కనిపిస్తున్నారు? ఆదివారం దినమున సంఘము, సంఘ సభ్యులు, ఆత్మీయులు, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఖచ్చితముగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, ఉండి తీరాలి. ఒక వ్యక్తి అక్కడ ఎరిక్ లిన్ అనే ఒక మంచి అథ్లెటిక్, అంటే రన్నింగ్ ఛాంపియన్. అంటే దేశంలో ఉన్న వారందరూ కూడా వారి వారి దేశాల నుండి అందరినీ కొంతమందిని తీసుకొని, కొంతమంది సెలెక్ట్ చేసి ఆ ఒలింపిక్ గేమ్స్కి పంపిస్తూ ఉంటారు. 1,00,000 మందిలో ఒకరు అన్నట్టు, కోట్ల మందిలో ఒకరు అన్నట్టుగా వారు ఏర్పాటు చేసి ఒలింపిక్ గేమ్స్కి పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే కనుక అథ్లెటిక్స్ అంటే కనుక రన్నింగ్ ఛాంపియన్, అంటే రన్నింగ్ చేసేటటువంటి వ్యక్తి. ఈయన దేవుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్నాడు. ఆదివారం దినమున ఖచ్చితంగా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. ఏంటంటే దేవుని నమ్మి ఆదివారం దినమున ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చేటటువంటి మంచి భక్తి పరుడుగా ఉన్నాడు. అయితే ఆ ఆదివారం ఏమైంది అంటే కనుక పోయి ఆదివారము రన్నింగ్ ఆ రోజే స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఆదివారము దినమున. ఏం చెప్పాను? కోట్ల మందిలో ఒకరికి ఛాన్స్. అది కోట్ల మందిలో ఒకరికి ఛాన్స్. ఆ ఛాన్స్ ఈయనకు వస్తే ఈయనేం చేశాడయ్యా అంటే కనుక ఆదివారం దినమున నేను ఖచ్చితంగా ఆదివారం దినమున చర్చికి మాత్రమే వెళ్తాను. నేను నా దేవుని కంటే ఈ గేమ్ ఎక్కువ కాదు, ఈ దేశం ఎక్కువ కాదు, ఈ ప్రాంతం ఎక్కువ కాదు, ఈ మనుషులు ఎక్కువ కాదు, ఈ అధికారులు ముఖ్యము కాదు, నా తల్లిదండ్రులు కూడా ముఖ్యం కాదు అని చెప్పేసి ఆయన ఆ రోజు ఆదివారం దినమున వెళ్ళకుండా ఉన్నాడు. వెళ్ళకుండా ఉంటే ఇంకా పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న వారందరూ కూడా, ఒరే నువ్వు మనిషివేనారా నాయన, ఆదివారం నేను అందరినీ కూడా మేము ఎందుకురా నిన్ను ఎన్నుకున్నది ఎందుకురా నాయన, నిన్ను ఎన్నుకున్నది ఎందుకంటే అక్కడ ఒలింపిక్ లో ఆడడానికి, నువ్వు ఆడకుండా నువ్వు చర్చికి వెళ్తావేంట్రా నాయన అని చెప్పేసి అందరూ కూడా ఆయన మీద దుమ్మెత్తి పోసారు. ఇంకా నువ్వు పనికిరావు, ఇంకా వేస్ట్ అని చెప్పేసి అందరు అన్న తర్వాత కూడా ఆ రోజు అయిపోయిన తర్వాత 100 మీటర్ల రన్నింగ్ లో ఆదివారం ఉండే, ఆ ఆదివారం పాల్గొనకుండా వెళ్ళిపోయాడు, చర్చికి వెళ్ళాడు. ఆదివారం దినం మంచిగా చక్కగా ఆరాధన చేసుకున్నాడు, మందిరంలో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇంకొక గేమ్ ఉంటుంది, 400 మీటర్స్ రన్నింగ్. ఆయన ఎప్పుడు కూడా దాంట్లో పాల్గొనలేదు. అయినప్పటికీ కూడా నెక్స్ట్ డే ఏం చేశాడంటే కనుక ఆ 400 మీటర్ల దాంట్లో పాల్గొన్నాడు. దానికంటే పాల్గొనేదానికంటే ముందుగా ఒక అమ్మగారు వచ్చి ఒక చిట్టి ఇచ్చిందట. ఇటువంటి చీటీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ రన్నింగ్ లో ఏం చేశాడంటే కనుక అద్భుతంగా గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఏంటి గోల్డ్ మెడల్ అంటే దేశానికే గర్వకారణంగా ఉన్నాడు. చూడండి ప్రేమరా, ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట
రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే కనుక, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. ఏమన్నది? నన్ను ఘనపరిస్తే నిన్ను ఘనపరుస్తా. ఏమన్నా ఈ రోజుకి అందరికీ అదే వాగ్దానం ఉన్నది. ఆయనకు ఒక్కడికే వాగ్దానం కాదు, నీకు వాగ్దానం చేయబడింది, నాకు వాగ్దానం చేయబడింది. ఏమని తెలుసా? నువ్వు నన్ను ఘనపరచు, నేను నిన్ను ఘనపరుస్తా. ఈ ఆదివారం దినమున ఖచ్చితంగా నువ్వు నన్ను ఘనపరచాలని ఆయన ఉద్దేశం కలిగి ఉంటే, ఈరోజు ప్రేమను వలన ఈ ఆదివారం మానేసుకొని వెళ్తున్నామంటే నువ్వు ఎవరిని లెక్క చేయట్లేదు తెలుసా? నువ్వు దేవుని లెక్క చేయట్లేదు. నువ్వు ఏ విధంగా తెలుసా? ఏదో వెళ్దాంలే అంటే ఆయన మరణాన్ని కూడా నువ్వు విలువ ఇవ్వట్లేదు, ఆయన బలియాగానికి కూడా నువ్వు విలువ ఇవ్వట్లేదు. నువ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపోరా నాకేంటి అన్నట్టుగా ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు. నువ్వు చచ్చిపోతే నాకేంటి అన్నట్టుగా నిజముగా వాళ్ళు క్రియలలో చూపిస్తున్నారు. ప్రేమల వల్ల ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏ సేవకుడైనా కావచ్చు, ఆదివారం దినమున ఏ విశ్వాసైనా కావచ్చు, ఎంత పని ఉన్నా వారు మాత్రం ఖచ్చితంగా మందిరంలో ఉండాలి, ఉండి తీరాలి. నువ్వు లేదు అన్నావు అనుకో, దేవుణ్ణి పక్కన పెడుతున్నావు, సేవకుని కాదు పక్కన పెట్టేది. నేను అంటాను, చాలా మంది ఎవరిని చూసి వస్తారంటే తెలుసా? సేవకులని చూసి వస్తారు. ఎవరిని చూసి వస్తారంటే, సేవకుడు మర్చిపోన్నాడు అనుకో, అరే అన్న నువ్వు సూపర్ అన్న, అక్కడ నువ్వు సూపర్ అక్క, నువ్వు అని చెప్పినప్పుడు వాళ్ళని పొగిడినప్పుడు అదొకటి ఉన్నది. ఏంటో తెలుసా? మా పాస్టర్ మా ఇంటికి వస్తేనే నేను చర్చికి వస్తా అన్నట్టుగా కొన్ని నేను వింటా ఉన్నాను. ప్రేమనులారా, నువ్వు వచ్చేది దేని గురించి తెలుసా? పాస్టర్ గురించి కాదు, పాస్టర్ చెప్పేదాని గురించి నువ్వు కాదు, కానీ నువ్వు సాక్షాత్తు దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ఆయన గురించి వస్తున్నావు. ఆయనకు మాత్రమే మహిమ రావాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆ పాస్టర్ వస్తేనే నేను వస్తాను, ఈ పాస్టర్ వస్తేనే నేను వస్తాను. నువ్వు పాస్టర్ గురించి కాదు చర్చికి వెళ్ళేది, నువ్వు దేవుని గురించి వెళ్ళేది. ఈ పాస్టర్ ఈ రోజు ఇక్కడ ఉంటాడు, రేపు అక్కడ ఉంటాడు, నువ్వు మరి ఎక్కడ ఉంటావు? అందుకనే అప్పట్లో ఒక మాట, అమ్మగారు ఎందుకు రావట్లేదు అమ్మగారు అంటే, అయ్యా ఇక పాస్టర్ ఎప్పటికీ నా ఇంటికే పోయాడు, నేను ఎందుకు రావాలి? మా ఇంటికి ఒక్కసారిగా రావాలి. అది మా ఇంటికి ఎందుకు రావాలి, మీ ఇంటికి ఎందుకు రావాలి? ప్రేమగా ఖచ్చితంగా వస్తాడు, నీకు సందర్భం వస్తే ఖచ్చితంగా వస్తాడు. నేనేమంటున్నానంటే, నువ్వు సేవకుని బట్టి నువ్వు దూరం కాకు. చాలా మంది ఏం చేస్తారంటే, అంటే నా ఒక్కరి గురించే కాదు, ఓవరాల్గా నేను అందరి గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. నువ్వు వచ్చేది దేవుని గురించి రావాలంటే కనుక దేవుడి గురించి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట, ఈ రోజుగా ఏదో కార్యక్రమం చేస్తున్నారుగా, ఏదో కార్యక్రమం చేస్తాం, ఒక మాట చెప్పండి, నిజముగా చెప్పండి. అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని నమ్మినటువంటి వారిగా మనం ఆచారాలు పాటించవచ్చుంటారా? చెప్పండి అయ్యా. నేను అడిగినా, ఏమని అడిగినంటే, అయ్యారు మేము అక్కడ మొక్కుతున్నామా? మొక్కలేదా? అక్కడ మొక్కుతున్నాం, మేము మొక్కట్లేదు, నువ్వు కూడా రావాలి చికెన్ తినడానికి అంటారు. నేను మొక్కట్లేదు, ఏం చేయట్లేదు, నువ్వు చర్చ్ అయిపోయిన వెంటనే రా, నేను మాత్రం చర్చికి రాను. చర్చ్ అయిపోయిన తర్వాత మీరు రండి, కానీ నేను రాను అన్నట్టుగా మాట్లాడాలంటే బాధ అనిపిస్తూ ఉంటాయి. ప్రేమ వల్ల ఇక్కడ నుండి వెళ్తా ఉన్నారు, ఒక 40 వెళ్తా ఉంటే నాకు అనిపించింది, చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది. నాకే ఏదో కొంత సేవ చేయడానికి వచ్చినటువంటి నాకే ఇంత బాధ అనిపిస్తే, మీ గురించి రక్తం కాచి ప్రాణం పెట్టినటువంటి యేసుకి ఎంత బాధ అనిపించాలి. నాకే బాధ అనిపించింది. ఏమని బాధ? అక్కడ నుండి వెళ్తా ఉంటే చర్చి ముందు నువ్వు వెళ్తా ఉంటే పాటలు వినబడ్డన్నట్టు వెళ్తా ఉంటే నాకే మిమ్మల్ని ప్రేమించే, ఎంతో కొంతగా ప్రేమించే నాకే ఇంతగా అనిపిస్తే మరి దేవునికి ఎంత బాధపడాలి? ఇంకా మనం వచ్చే దేనికండి? ఆయన గురించి వస్తా ఉన్నాం. ఆయన బాధ పెట్టడానికి కాదు, ఆయనని సంతోష పెట్టడానికి రావాలి. హల్లెలూయా. ఏమని చెబుతా ఉన్నాడు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. చూడండి ప్రేమ వాళ్ళగా, ఈ మాట చదవండి. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక. ఎవరిని కూడా ఉద్దేశించి కాదు నేను అనట్లేదు, మనం భక్తిలో పెరగాలి. ఎవరిని ఉద్దేశించి కాదు, వీళ్ళు మంచోళ్ళ వీళ్ళు చెడ్డోళ్ళని నేను అనట్లేదు, కానీ బాధ
చదవండి ఆ మాట. 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక. తీసారండి. 4వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం కానీ చదవండి ఒకసారి. 8 ఆ కాలమందైతే చాలు ఒక మాట. ఆ కాలమందైతే మీరు దేవునికి ఎరగని వారై ఉన్నారు. ఏ కాలములో? ఆ కాలములో. ఏ కాలములో? దేవుని నమ్మక ముందు ఆ కాలంలోనూ అది పాటించావు. అయితే ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. ఏంటండి? ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని పూజించడానికి వచ్చారు, దేవునికి స్తుతించడానికి వచ్చారు. ఆయన మార్గంలో ఏదైతే ఆయన ఆజ్ఞలను మనము ఆయన ఆజ్ఞలను పెట్టాడో ఆ ఆజ్ఞలను గైకొనడానికి వచ్చినటువంటి వ్యక్తులముగా. ఒక మాటలో చెప్పాలంటే బాప్తిస్మం ఏ విధంగా తీసుకుంటారు? తీసుకుంటారు ఎవరన్నా? ఒకసారి చెప్పరా? ఎట్లా తీసుకుంటారా? నాకు తెలియదు. చెప్పరా ఎట్లా తీసుకుంటారా? మీకు తెలియదు. తీసుకున్నారా అడుగుతారు. ఎవరైనా తీసుకున్నారా? ఎట్లా తీసుకున్నారా? అమ్మా తీసుకున్నారా? చెప్పరా? తీసుకున్నారా లేదా? అందరూ తీసుకున్నారు. వెరీ గుడ్. తీసుకునేటప్పుడు ప్రేమగా ఏం చేస్తాము? తల ఇట్లా వంచి నీళ్ళలో మునుగుతాం. అవునా? నీళ్ళలో మునిగి ఏది మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తాము? అప్పుడేమవుతుందంటే కనుక, యేసయ్యా నా పాత రోత జీవితాన్ని వదిలేశానయ్యా, నేను ఇప్పటి వరకు వ్యభిచారిగా ఉన్నానేమో, నేను ఇప్పటి వరకు దొంగతనాలు చేశానేమో, నేను ఇప్పుడు అబద్ధాలు ఆడినానేమో, ఇప్పటి వరకు మోసాలు చేశానేమో, ఇప్పటి వరకు విచ్చలవిడిగా తిరిగానేమో, కానీ ఇక నుండి మీకు కట్టుబడి ఉంటాను. నా పాత రోత జీవితాన్ని ఇదిగో ఈ నీళ్ళలో ఏ విధంగా అయితే నేను నా శరీరాన్ని వదిలినానో, నా పాత రోత జీవితాన్ని ఇదిగో ఈ నీళ్ళల్లో వదులుతున్నాను. అప్పుడు నువ్వేం చెయ్యండి అయ్యా, నాలోనికి నూతనమైనటువంటి ఆత్మని దయచేయండి. ఆయన నూతనమైనటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. అయితే నువ్వు పాత దాన్ని నువ్వు పాటిస్తే ఏమంటారు? దాన్ని పాత రోత జీవితాన్ని అనుభవిస్తే ఏమంటారు? ఇంకా ఏమంటారు? ఇంకా చెప్పండి. నువ్వు దేవుని నమ్మినావు ఎందుకండి? దేవుణ్ణి నువ్వు ఆశ్రయించింది దేనికి? ఆస్తుల గురించా, అంతస్తుల గురించా, మేడల గురించా, మిద్దల గురించా? దీని గురించి కాదే. నువ్వు దేని గురించి నమ్మినావంటే పరలోక రాజ్య నివాసులుగా అగటానికే కదా. ఈ రోజులలో చూడండి, నేను దేవుని నమ్మిన అని చెప్పేసి మనము ఆచారాలను పాటిస్తా ఉన్నాము. ఈ రోజు దేవుని నమ్మినామంటున్నాము, దినములను పాటిస్తా ఉన్నాము. ఈ రోజు దేవుని నమ్మినామంటున్నాము, సంవత్సరములను పాటిస్తా ఉన్నాము. చూడండి ఆ మాటలు, చిన్న మాటలు చదవండి ఒకసారి. ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారని విన్నారు కనుక మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ ఘోరమేనా? ఏంటండి? ఇప్పుడు ఎవరికి దాసులు? ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటే చెప్తా ఉన్నాడు, మీరు మునుపటి వాటికి నువ్వు దాసులై ఉన్నావు, దాసురాలుగా ఉన్నావు. దానికి ఆ మునుపటి వాటిని నువ్వు పట్టుకొని ఉన్నావు. ఆ మునుపటి వాటిలో నువ్వు ఇంకా ఆ వేర్లలో నుండి పెక్కిరించబడలేదు. ఆ నీలో ఉన్నటువంటి క్రియ, ఆ నీలో ఉన్నటువంటి ఆ చెడుతనము, నీలో ఉన్నటువంటి అహము, నీలో ఉన్నటువంటి గర్వము, నీలో ఉన్నటువంటి అసూయ, నీలో ఉన్నటువంటి ప్రతిది కూడా చచ్చిపోలే. ఇంకా బ్రతికే ఉన్నది. కింద మాట చదవండి ఒకసారి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఏంటండి? మీరు దినములను
ఈ దినం మంచిదే వదిలే, ఇది మంచి దినము అని ఒకరు దినం మాట్లాడుతూ ఉన్నారు. ఇంకే మాట్లాడుతూ ఉన్నారు, ఒకరేమో ఈ ఉత్సవాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఒకరేమో సంవత్సరముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను పోయిన సంవత్సరం చూశాను, మళ్ళీ ఇదే సంవత్సరం అదే స్థితిలో ఉంటున్నారు. అంటే మునుపటి వాటికి మీరు దాసులై ఉన్నారనే సత్యాన్ని మర్చిపోవద్దు. మునుపటి వాటికి దాసులై, అందుకే చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడతారు? మీరు దినములు, ఈ దినము మంచిది, ఈ దినము చెడ్డది, ఈ ఆదివారం మంచిది, ఈ శనివారం మంచిది, ఈ మంగళవారం మంచిది, ఆ సోమవారం ఆ శనివారం మంచిది కాక మనం పెళ్లి చూపులకు పోవద్దు. అది పిల్లి ఎదురు వచ్చింది, అమ్మో నువ్వు కొన్ని నీళ్ళు తాగు. మొన్న తుమ్మినా సార్ అయ్యారు నీళ్ళు తాగంటారు. తుమ్మినా కూడా ఏం చేస్తారు? నీళ్లు కావాలంట. ప్రేమ గమనించండి. అంటే ఎటు పోతుంది మన భక్తి జీవితము? మనము ఎక్కడ ఉంటున్నాము? మనము దేవుల్లో ఉంటున్నామా? దేవుడు లేకుండా మనము విచ్చలవిడిగా తిరుగుతున్నామా? ప్రేమనులారా, ఎందుకండి ఇవన్నీ కూడా నీ వల్ల దేవుడు బాధపడతా ఉన్నాడు. ఈరోజు బాధపడతా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? అమ్మా జిల్లా వేస్తారమ్మ గారు ఏమన్నారు? యెరూషలేము వైపు చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారండి? ఏడుస్తా ఉన్నాడు. ప్రేమను వల్ల నన్ను బట్టి దేవుడు ఏడ్చాడనుకో, అది నాకు ఎంత మాత్రం మంచిది కాదు. అమ్మా, నన్ను బట్టి దేవుడు ఏడుస్తే ఎంత మాత్రం మంచిది కాదని. నిన్ను బట్టి దేవుడు ఏడుస్తా ఉంటే ఎంత మంచిది కూడా కాదు. అది మనకు ఆశీర్వాదం కాదు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు నేను ఎంతో చెప్పాలని ఆశతో వచ్చిన, ఎంతో ఏది మాట్లాడదాము చేద్దాము అంతా కూడా నేను అనుకుంటా ఉంటే, ఆదివారం దినమున చూడండి ఆ వ్యక్తి ఏం చేశాడంటే కనుక, ఆదివారం దినమున ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనని కనపరిచాడు. నీవు గనుక ప్రతి ఆదివారము, నేను ప్రతి మెసేజ్ లో ప్రతి ప్రసంగంలో ఇదే మాట చెబుతాను, రండి 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 అని చెప్పేది ప్రతి ప్రసంగంలో చెబుతా ఉంటాను. కాబట్టి ప్రేమికులారా, నువ్వు వస్తే నీకు బాగుంటుంది, నువ్వు వస్తే నువ్వు నమ్మినటువంటి బిడ్డగా ఉంటావు. అంతేందుకు వేరే వాళ్ళు అనుకోరా? ఏమనుకుంటారు? అగా నువ్వు చచ్చిపోయేదని ఈరోజు ఆదివారం గీత వస్తానైంది అలా అంటారా కదా? అమ్మ అంతమ్మా అంటారు కదా. ఇదేంటదక్క చెల్లి, ఈరోజు నువ్వు ఆదివారం కదా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వు నమ్మినావుగా, దేవుని నమ్మినావుగా, నువ్వు ఇక్కడ ఈరోజు ఏది నాటేయడానికి వచ్చినావేంది? ఏం లేదక్క, నాకు పైసలు కావాలన్నా. దేని గురించి ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నాము ఈరోజు. సూటిగాను తేటగాను స్పష్టంగాను ఏది నిర్గమకాండంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 6 రోజులు కష్టపడండి అయ్యా, నువ్వు 7వ దినం మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు మందిరంలోనే ఉండాలి, నువ్వు ఏ పని కూడా నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఎటు కూడా వెళ్ళొద్దు అంటే, ఈ రోజులలో ప్రేమికులారా మనకి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడు. నువ్వు దేవుడు బాధపడతా ఉంటే, నాకు దేవా నన్ను ఆశీర్వదించు దేవా అని అడిగితే ఆయన ఎక్కడ ఆశీర్వదిస్తాడు? ఆయన బాధపడతా ఉంటే దేవా ఇదిగో నా బిడ్డ పరిస్థితి చూడు, ఇదిగో నా భర్త పరిస్థితి చూడు అంటే ఆయన ఎక్కడ ఆలోచిస్తాడంటే ప్రేమికులారా, ఆయనకు నచ్చే విధంగా ఉంటే కనుక ఆయన ఖచ్చితంగా ఆయన ఏమి చేయడానికైనా ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే ఏం చెప్పాను? నన్ను ఘనపరచు వారిని నేను ఖచ్చితంగా ఘనపరుస్తాను, నిన్ను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచాను. కానీ ఈ రోజు వరకు క్రైస్తవులు అనబడిన వారే తోకగా ఉంటున్నారు. ఎవరు? క్రైస్తవులే. అని నీకు వాగ్దానం, చక్కటి వాగ్దానం ఉన్నదిగా. ఏ వాగ్దానము? నువ్వు తలగా ఉంటావు, నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావంటే ఏం చేసినా కూడా అంతే. ఏంటి? ఏం చేసినా కూడా ఆశీర్వాదం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కనుక ఇది కారణం. ప్రేమనులారా, ఆయనకు సమయాన్ని ఇచ్చి చూడు, ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను మన కుటుంబాలని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట ఒకసారి తీయండి. మత్తయి సువార్త
9వ అధ్యాయము 34 చదవండి ఒకసారి. ఓకే, చాలు. ఒక మాట అడుగుతాను అమ్మా. వ్యవసాయకుడు ఉన్నాడు, యజమాని ఉన్నాడు. యజమాని ఉన్నప్పుడు నేను ఎప్పటికైనా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యజమాని ఉన్నాడు, ఆ యజమాని దగ్గరికి నువ్వు పొలం పనికి వెళ్ళినావు. పొలం పనికి వెళ్ళిన తర్వాత నువ్వు పొలం పని చేయకపోతే ఏమంటాడు? ఒక మాట ఏమంటాడమ్మా? ఏమంటాడు? కూలి అని. ఇంకేమంటాడు? దుర్మార్గుడా అని ఉండొచ్చు. అరే నీకు ఏమి ఇయ్యాల, నువ్వు వచ్చి వేసిరా, రూపాయి కూడా ఇయ్యాల అంటాడు. ఇంకేమంటాడు చెప్పండి? ఇంకా పర్యాపదాలు చెప్పండి. నేను తీసుకొచ్చింది దేనికి రా అంటాడు. అంతేనంటారా? నేను తీసుకొచ్చింది దేనికి, నీకు రూపాయి ఇయ్యా, నీకు 10 రూపాయలు కూడా ఇయ్యాను అంటాడు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. అమ్మా నా వైపు చూడండి, నేను త్వరగా ముగిస్తాను. ఏమన్నది చెప్పండి మరొకసారి. కోత యజమానుడు ఉన్నాడండి. కోత యజమానుడు ఉన్నాడు. అక్కడ యజమానుడు ఉన్న తర్వాత నువ్వు ఆ పనిలోకి వెళ్ళినావు. ఆ పనిలోకి వెళ్ళినటువంటి నీవు ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తే ఏమవుతుందండి? ప్రతిఫలం వస్తుంది. అవునంటారా కాదంటారా? అయితే ఈరోజు వ్యవసాయం అనే ఈ యొక్క గ్రామములో, వ్యవసాయం అనే ఈ యొక్క దేశములో నిన్ను కూలివాణిగా పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? కూలివాణిగా పెట్టుకున్నాడు. ప్రియమైన ఈ మాట ఒక్కసారి చదవండి, మరొకసారి చదవండి. చివరికి వచ్చిన ఏమున్నది? కోత విస్తారమే గాని ఎవరిని వేడుకోవాలి? ఎవరిని వేడుకోవాలి? కోత యజమానుని వేడుకోవాలి. ఏమని వేడుకో? ఇక్కడ చూడండి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారమే గాని, కోత విస్తారమే గాని, కోత విస్తారం ఎక్కడ ఉన్నది ఒకసారి చెప్తారా? ఉందా? 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 చెప్పండి. ఉన్నదా లేదా? చెప్పండి. కోత విస్తారం ఉందా లేదా? చెప్పండి. ఉందా లేదా? ఎవరైనా ఎంతమంది చెప్తారు ఉన్నదని? కదా, కోత విస్తారంగా ఉన్నది. ఎంత ఉన్నది తెలుసా? ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది. ఆమేన్. ఈ ప్రపంచం అంతా, అయ్యగారు ఈ ప్రపంచం నాదంటే నీదే, ఈ ప్రపంచము నీదే, ఈ దేశము నీదే, నీకు ఈ బాధ్యత అప్పచెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో కోత విస్తారముగా ఉన్నారు, కానీ పనివారు మీకు విషయం తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఏదో తెలుసా మీకు? నాకంటే ముందు తెలిసిందిగా. దానికంటే ముందు ఏ దేశం ఉండే? చైనా ఉండే. దానికంటే ముందు ఏదుండే? చైనా ఉండే. మన ప్రపంచ దేశాలలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఏదంటే కనుక చైనా ఉండే. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? సర్వేలలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఏదయ్యా అంటే కనుక భారతదేశము. హల్లెలూయా. అంటే మన పని ఎంతగా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి వారి అందరి గురించి ఏడ్చే బాధ్యత నీ మీద ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కన్నీటి ప్రార్థన, ఉపవాసాలు ప్రార్థన చేసే బాధ్యత నీ మీద ఉంది. కానీ ఏం చేస్తుందో తెలుసా? కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
లేదంటారా? సంఘంలో ఇంతమంది ఉంటే కూడా ఎంతమంది ఉపవాస ప్రార్థనలు వస్తారు? కొందరే. సంఘంలో ఇన్ని కుటుంబాలు ఉన్న తర్వాత ప్రార్థనలకు ఎంతమంది వస్తారు? ఇంతమందే. సంఘంలో అందరూ ఉన్న తర్వాత ఎంతమంది వస్తారు? ఇంతరే. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, కోత విస్తారముగా ఉన్నది, కానీ పని చేసేవారు 4-5 మాత్రమే ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒక 10 ఎకరాల భూమి ఉన్నది అనుకోండి. 10 ఎకరాల భూమికి అయ్యగారు ఎంతమంది పనివారు పడతారు చెప్పండి? 10 ఎకరాల భూమికి ఎంతమంది పనివారు పడతారు? ఎంత? 100 మంది పడతారండి. తెలుసుగా మీకు? 100 మంది పడతారు. 100 మంది కాదు, నేను 10 మందితో చేస్తానంటే అవుతుందా? కాదు. ఈ రోజులలో ఆ 100 మంది లేరు. 100 మంది లేరు, 10 మంది ఉన్నారు ఈ రోజులలో. దేవుడి యొక్క మాటలు చెప్పేవారు ఏ విధంగా ఉండాలంటే తెలుసా? ఈ లోకంలో ఉన్నాడు, నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన నెత్తి మీద పెట్టుకుంటారు ఆయనని. అరే నువ్వు తప్పు చేసినవరా నాయన, నువ్వు పొరపాటు చేసినవరా నాయన అని చెప్తే పట్టించుకోరండి ఈ రోజులలో. అయ్యా అక్క నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీ ముఖానికి చూస్తే నన్ను అడుగు ఒకసారి. అదే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, నీకు గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు అంటే లక్షలు అసలేస్తారు. అవునా కదా చెప్పండి? ఇక్కడ మెసేజ్ అంటే దేవుడి యొక్క వాక్యాలు వినడానికి ఏంటంటే కనుక ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, అన్ని చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమన్నా మరొకసారి చదవండి చిన్న మాటలు చదవండి. వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాడు. దానికంటే ముందు మాటలు ఒకసారి చదువుతారా? 35 వచ్చి చదవండి. చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ఏది సువార్త చెబుతా ఉన్నాడు? నా మాట వినండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? సమాజ మందిరంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఈ రోజులలో ప్రియమైన గమనించండి, మనం చర్చికి రమ్మంటేనే రావట్లేదు, ఇంకేం బోధిస్తాము, ఇంకెక్కడ సువార్త చెబుతాము? నువ్వు చర్చికి రమ్మంటేనే రావట్లేదు, నువ్వు పరిశుద్ధంగా ఉండంటేనే ఉండట్లేదు, నువ్వు తాగకు నాయన అంటే తాగుతున్నావు, నువ్వు తిరగకు నాయన అంటే తిరుగుతున్నావు, అబద్ధ మాటలు మాట్లాడకంటే మాట్లాడుతూ ఉన్నావు, వాటి గురించి వీరి గురించి నువ్వు మాట్లాడద్దని చెబుతా ఉంటే మాట్లాడుతూ ఉన్నాము. మనమే కరెక్ట్ లేకపోతే మనం ఇంకా ఇతరులకు ఏ విధంగా చెబుతామండి? ఒక మాట ఒకసారి గమనించండి ప్రేమికులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నిన్ను ఏర్పరచుకున్నది దేనికయ్యా? అమ్మగారు అయ్యగారులు ఎందుకు ఏర్పరచుకున్నది అంటే కనుక సువార్త ప్రకటించడానికి. ఏంటి శుభవర్తమానం ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు నీ గురించి మరణించాడు, దేవుడై ఉన్నాడు, తిరిగి రాబోతా ఉన్నాడు అని చెప్పడానికి నిన్ను ఏర్పరచుకుంటే, ఈ రోజులలో మనము తెలియకుండా నా కుటుంబము నాది, నా పని నాది. ఏ పని? దేవుడి పని కాదు, పొలం పని. నేను పొలం పని చేయొద్దు అనట్లేదు, పొలం పని చేసుకోవాలి. అదే విధంగా దేవుడు కూడా పని చేయాలి. ప్రేమ వలన స్వార్థ ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. ఇంకేమైనా మాట్లాడుతూ ఉన్నాడు? చదవండి ఒకసారి. ఏంటండి? ప్రతి విధమైనటువంటి వ్యాధులని స్వస్థపరచుచు అంటే అనేకుల గురించి. నా వైపు చూడండి దయచేసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి? ఎవరి గురించి? అనేకుల గురించి. అస్వస్థత ఉన్న వారి గురించి, హాస్పిటల్లో ఉన్న వారి గురించి, ఏది చావు బ్రతుకులలో ఉన్న వారి గురించి, ఎక్కడున్న వారి బలహీనతల గురించి ఒక సంఘంగా ఏం చేయాలి తెలుసా? ప్రార్థించే వారిగా ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారో ఫస్ట్ గా సువార్త ప్రకటించాడు. రెండోదిగా ఏం చేశాడో తెలుసా, అనేకులను బాగు చేశాడు. అదేవిధంగా నీవు నేను చేసేటటువంటి పని ఏంటో తెలుసా, ఆయన బాగు చేశాడు. ఆయన బాగు చేయాలంటే కనుక నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. మూడో మాట చదవండి. మూడో మాట తొందరగా నేను ముగిస్తాను. ఇంకా సంచారము చేసేను. చాలండి. ఇక్కడ ఏమన్నదంటే మనము సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఈరోజు మనము సంచారం చేయాలి. ఎక్కడికి సంచారము తెలుసా? సువార్త ప్రకటించడానికి సంచారం చేయాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పాలి. నీ కుమారుని తీసుకొచ్చే బాధ్యత నీది. సంచారం చేయాలి అనగా నువ్వు సువార్త ప్రకటిస్తూ వెళ్ళాలి. నేను ఎక్కడో చెప్పమనట్లేదు. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో. ఫస్ట్ నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా ఉన్నారా లేదా గమనించుకో. నీ కుటుంబం ఒక చర్చ్ అనుకో. నీ కుటుంబం ఒక చర్చి కాబట్టి ఆ చర్చిలో అందరూ కూడా బాగుండాలి అనేది నువ్వు అనుకుంటే కనుక నువ్వు వారి గురించి ప్రతి నిత్యము యేసుక్రీస్తు ప్రభువు వారు అందరి గురించి స్వస్థపరచాడే. అదేవిధంగా నువ్వు నీ కుటుంబం గురించి ప్రతినిత్యం ప్రార్థించే వారిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఈ మాటలు చెబితే అర్థం కాదు. ఎందుకో తెలుసంటారా? సాతాను గాడు ఏం చేస్తాడంటే కనుక ఈ మాటలని ఏ ఒక్కటి కూడా లోనికి వెళ్ళకుండా, ఏ ఒక్క మాట కూడా హృదయంలోకి వెళ్ళకుండా సాతాను గాడు అడ్డగిస్తా ఉంటాడు. ఎప్పటికప్పుడు మనము ప్రతినిత్యము మనము గమనిస్తూ ఉండాలి, మనము వింటూ ఉండాలి. వినుట వలన ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఏంటండి అమ్మా? హల్లెలూయా. చివరి అమ్మా చెప్పండి ఒకసారి హల్లెలూయా. భాగ్యమని చెప్పండి. హల్లెలూయా చెప్పండి మీరు. హల్లెలూయా. కాబట్టి ఒకటి చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, ఆయన రాబోతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు మనం కొట్లాడుకుందాం? ఇంకెన్ని రోజులు మనల్ని ఏంటి ఆమె మీద స్టోరీ చెప్పడం, ఈమె మీద స్టోరీ చెప్పడము, ఆయన మీద స్టోరీ చెప్పడం, మనమే ఇప్పటికే ఈ విధంగా చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు మనము? ఆయన రాబోతా ఉన్నాడు, వచ్చేస్తా ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు. సూచనలు కనబడతా ఉన్నాయా? కనబడుతున్నాయా లేదండి? మనకి కనబడ్డా కూడా మనము వినకుండా పోతే ఇక పరిస్థితి గమనించాలి. ఆల్రెడీ కనబడతా ఉన్నాయి. సముద్రం ఎర్రగా మారిపోయిందా? మారిపోయింది. యెరూషలేములో ఆల్రెడీ ఏమో స్టార్ట్ అయిపోతా ఉంది. మందిరం స్టార్ట్ అయిపోతా ఉంది. మందిరం ఒకవేళ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ప్రజలందరూ కూడా దేవుని అక్కడ ఉన్నటువంటి యూదులే తెలుసుకుంటారు, నమ్ముకుంటారు. అప్పుడు దేవుడు వచ్చేస్తాడు. అన్ని కూడా మనం గమనిస్తాము, యూట్యూబ్ లో చూస్తున్నాము, అందరిలో మెసేజ్లో మనం వింటున్నాము. మనము ఏదో వచ్చినమా అన్నట్టు కాదండి. వచ్చినటువంటి నువ్వు దేవుని గురించి నువ్వు ఏం చేయాలి? ప్రతిసారి నేను అదే మాట్లాడుతా ఉన్నాను, ప్రతిసారి అదే చెబుతా ఉన్నాను. ఏంటి? ఇప్పుడు శివ ఉన్నాడు అనుకో, శివ నువ్వు ఏం చేసావు శివ అని చెప్తే ఏమంటాడు? అమ్మా నువ్వు ఏం చేసావమ్మా అంటే ఏం చెప్తాము? కళ్ళు ఏది బాగా చెప్పాడు, నేను విన్నాను, అయిపోయాను. కాదుగా నిన్ను రక్షించుకున్న దేనికి అంటే కనుక ఏమంటారు, గుంపులో గోవిందం లెక్క కాదు. అంతేనంటారా? కాదు. నువ్వు ఏదో చర్చికి వస్తున్నావు అన్నట్టు బండపాలెం ప్రాంతం సభాముఖంగా చెప్తున్నా. నాకు ఎవరైతే సంఘములో సహకరించారో, ప్రార్థనలో జరగయో, ఎవరు మాట వినరు, నేను పక్క ఇక్కడ కష్టపడేదాని బదులు ఎక్కడో గుట్టలలో పోయి కష్టపడితే అక్కడైనా రక్షించబడతారుగా. న్యాయమా అన్యాయమా చెప్పండి? నేను ఇంత నేను చెప్పేటప్పుడు ఇంకా నువ్వు లోపడకపోతే, ఇంకా మాట వినకపోతే ఇక్కడ ఎందుకుండి మనం ఇంకా నీవు నేను కష్టపడి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి, నీవు నేను కలిసి పరిశుద్ధంగా ఉండాలి, నీవు నేను అబద్ధములాడకుండా నీతిగా నిజాయితీగా
రీతిగా మనం ఇక్కడ ఉండాలంటే కనుక ప్రేమ వల్ల మనం అదే దారిలో వెళ్తే ఉంటే, అదే పాత దారిలో వెళ్తా ఉంటే నువ్వు ఎవరికి దాసుడో తెలుసా? ఏమని మాట్లాడుతున్నావు ఇంతకుముందు? ఎక్కడ ఎవరికి దాసులము? మునుపటి వాటికి దాసులముగా ఉన్నాము. నువ్వు మునుపటి వారి వల్ల దాసులుగా ఉంటే ఇక నేనెందుకు ఇక్కడ? అదేదో నేను నిజంగా దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నా, నాకు రూపాయి వద్దు, నాకు ఏం వద్దు, నేను పోయి బతుకుతా, ఎక్కడైనా పోయి బతుకుతా, ఎక్కడైనా సేవ చేయగలుగుతా. అది నాకు నమ్మకం ఉన్నది. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాను. కానీ మీ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇద్దరున్నాం. నేను ఆ గుట్ట ప్రాంతంలో ఉన్నప్పుడు 10 మంది ఉండే, ఎక్కువ లేదు, 10 మంది. ఆ 10 మంది కూడా ఖచ్చితంగా నిష్ఠగా ఉన్నారు దేవునిలో ఖచ్చితంగా దేవుని యొక్క సేవకుని యొక్క మాట ఖచ్చితంగా పాటించారు. దేవుని యొక్క సేవకుడు ఏదైతే అమ్మ ఈరోజు ఆన్లైన్ ప్రార్థన అంటే ఆన్లైన్ ప్రార్థన 10 మంది వచ్చేవారు. అమ్మ ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందంటే ఉపవాస ప్రార్థనలు అందరూ ఉండేవారు. ఆ పనులు మానుకోని ప్రేమ చక్కగా అనిపించింది, హ్యాపీగా సంతోషం అనిపించేది. సేవకుడు నీ నుండి కోరుకునేది ఏంటి తెలుసా? డబ్బులు కాదండి, కాదు. ఏంటి కోరుకునేది తెలుసా? దేవుని యొక్క మాటకు విలువైవ్వాలి, దేవుని యొక్క మాట వినాలని ప్రేమ. ఈ మాటలు ఎందుకో చెప్తున్నాను తెలుసా? బాధతో చెప్తున్నా. ఇక నుండైనా మనం మునుపటి వాటికి దాసులుగా ఉండడానికి వీలు లేదు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను తిరుగుతున్నాను, నేను తాగుతున్నాను, నేను విచ్చలవిడిగా తిరుగుతున్నావు అంటే కనుక నువ్వు మునుపటి వాటికి దాసుడిగా ఉన్నావు. ఇంకా దేవుని నమ్మనట్టుకున్నావు. ఈ రోజులలో ఉన్నారు చూడండి, నామకార్థంగా ఉన్నారు చూడండి ప్రేమ వల్ల. వారికి ఎంత కూడా చెప్పినా ఇంకా అర్థం అవ్వదు. ఏంటంటే హృదయాన్ని కఠినపరుచుకున్నారు, హృదయాన్ని కఠినంగా మార్చుకున్నారు. ఏం పోతావు, చర్చకి ఏం పోతావు, ప్రార్థనకి ఏం పోతావు, ఉపవాస ప్రార్థన ఏం చేస్తావు, అది ఆలయ ప్రార్థనకి ఏం చేస్తావు, ఆటంకాలు ఇవన్నీ కూడా ప్రేమ. ఎంత మాత్రము మరొకసారి చెప్తున్నా, డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నా, నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నా, కార్ నేర్చుకుందామని వెళ్తున్నా. నా వైపు చూడరా, రైట్, నా వైపు చూడండి. కార్ డ్రైవింగ్కి వెళ్తున్నా. కార్ డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసిన ఆ అన్నకి, అన్న ఫోన్ చేసి వస్తున్నా చెప్పడానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏం చేశానంటే కనుక 3 సార్లు ఫోన్ చేసిన, 4 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయాలి. నేను బడి పట్టుకుని పోయి నక్కికలు పోయిన తర్వాత అక్కడ కూడా రాలేదు. అమ్మ నా వైపు చూడండి, నా వైపు వినండి, అక్కడ కూడా రాలే. తిరిగి మళ్ళీ వచ్చినాను. అంటే నాకు ఏ ఆశ ఉంది? నాకు ఆశ ఉంది, నేను నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రేమ వలన నీకు ఆశ ఉండాలి దేవుణ్ణి నేర్చుకోవాలని, నీకు ఆశ ఉండాలి ప్రార్థించాలని, నీకు ఆశ ఉండాలి వాక్యాన్ని వినాలని, నీకు ఆశ ఉండాలి నేను దేవునిలో ఎదగాలని, నీకు ఆశ ఉండాలి. ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వింటానే ఆశ ఉండాలి. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చేసరికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది, పెట్రోల్ ఖర్చు కదా, సమయం వేస్ట్ కదా, అంత కూడా అయినప్పటికీ కూడా నేను ఎందుకు వెళ్ళినాను? ఆశ. అయితే ప్రియమైన ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీకు ఆశ ఉండాలి దేవుడు అంటే, నీకు ఆశ ఉండాలి నేను భక్తి చేయాలి, నీకు ఆశ ఉండాలి నేను నేను దేవుల్లో ఉండాలని నీకు ఆశ ఉండాలి, నేను ప్రార్థన చేయాలని ఆశ ఉండాలి, నేను ఉపవాస ప్రార్థనలలో ఉండాలని ఆశ ఉండాలి, నేను అందరికంటే ఎక్కువగా నేను దేవునిలో లీనమై ఉండాలని ఆశ ఉండాలి. ఈ రోజులలో ఆ ఆశలు లేవు. ఎవరైనా సినిమాకు రమ్మంటే ఇప్పుడు ఎంతమంది వస్తారు? అందరూ పోతారు. అదే ప్రార్థనకు రమ్మంటే అస్సలు రాలే. ఎందుకు? ఆశ లేదు. అదే సీరియల్ చూడాలంటే ఒక్కటి కూడా మిస్ కాదు తెలుసా? సీరియల్ మిస్ కాదు, బ్రేక్ కూడా మిస్ కాదు. ఈ బ్రేక్ ఎప్పుడు అయిపోతుందా, ఈ అక్క ఎప్పుడు చెప్తుందా, వాడు ఎప్పుడు ఈయన తందడా, ఈమె ఎప్పుడు ఆడి తందడా అని చూస్తూ ఉంటాం. కానీ వాక్యానికి వచ్చినటువంటి నీవు అయ్యగారు ఏం చెప్తుంది అసలు,
దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దేని ఉద్దేశించి నన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడా? ఇది ఇక్కడ పొరపాటు పడుతూ ఉంటారు. నిజమే, ఇక్కడ పొరపాటు పడతారు. ఏంటో తెలుసా? అయ్యగారు నా గురించి చెప్పాడు, అయ్యగారు నా గురించి చెప్పాడు. నీ గురించి కాదు, నీవు దేవునిలో ఉండాలని చెబుతున్నారు. నీ గురించి చెబుతున్నారు, కానీ నువ్వు దేవునిలో ఉండాలి. ప్రేమనులారా, మనం ఇంత చేసి, ఇంత ప్రార్థనలు చేసి, ఇంత చేసి నరకానికి పాలైతే చూడండి ఇక మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. అమ్మా వింటున్నారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పడుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎవరున్నారు? ప్రేమనులారా, గమనించండి, ఎక్కడో ఎక్కువ దూరం లేదు. ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ అతి సమీపం. భయం కలిగి ఉండాలి. ఈ రోజులలో ఎవరికి భయం లేదు, ఇంకా ఎవరికి భయం లేదు. ఏమంటారు అన్నలమ్మ గారు? ఏమంటారు? అంతేనా? ఏం చెప్పాను? భయం లేదు ఈ రోజులలో. ప్రేమనులారా, నీకు నాకు భయం ఉండాలి. ఏంటో తెలుసా? ఓహో, యేసయ్యని నమ్ముకున్నా ఈ తప్పు చేయొద్దు, యేసయ్యని నమ్ముకున్నా నేను చచ్చిపోవాలి, యేసయ్యని నమ్ముకున్నా నేను భక్తిగా ఉండాలి, యేసయ్యని నమ్ముకున్నా ఏసయ్య పిచ్చి మాత్రమే ఉండాలంటే, వేరే పిచ్చి ఉండదు. ఒకటే పిచ్చి, యేసయ్య పిచ్చి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనవారా, ఇక్కడ మాటలు మాట్లాడుతున్నటువంటి చూడండి ఒకసారి 36వ వచనం చదవండి ఒకసారి. ముప్పై 9:36 చదవండి ఒకసారి. చాలు. ఏంటి? ఆయన వారు కాపరి లేని గొర్రె వలె విసిగి చెంది ఉన్నందున. ఎవరికి కాపరి లేడు చెప్పండి ఇప్పుడు? ఎవరికి లేదు? గొర్రెలకు లేదు. ఆ గొర్రెలు ఎవరు? పొరపడబడుతుంది, మళ్ళీ చెప్తాను. కాపరి లేని గొర్రె వలె. కాపరి ఉన్నాయా? మరి ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరు తెలుసు అంటారా? కాపరి నీకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కాపరి ఉన్నాడు, సంఘ కాపరి ఉన్నాడు. కాపరి లేని గొర్రెలు ఎవరంటే కనుక ఇదిగో ఆ జనాంగము. వాళ్ళు ఏ విధంగా ఉన్నదో తెలుసా? విసిగి చెంది ఉన్నారు. విసిగి చెందిన వారిని ఎవరు తీసుకురావాలి అంటే కనుక నీవు తీసుకురావాలి. నీవు తీసుకురావాలంటే నువ్వు భక్తిగా ఉండాలి. నీవు తీసుకురావాలంటే నువ్వు ప్రార్థన పరురాలుగా ఉండాలి. నీవు తీసుకురావాలి అంటే దేవునిలో ఉండాలి. నువ్వు దేవునిలో లేకపోతే నీ మాట ఎవరు వినరు. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ఎవరు కూడా నువ్వేమన్నా చెప్పేది? నువ్వు తాగుబోతుగా ఉన్నావు, నువ్వు నా గురించి ఏం చెప్తావు, నువ్వు చర్చికి రావాలని నువ్వేం చెప్తావు అని చాలా మంది అంటూ ఉంటారు. అంతేనా? ఆ విధంగా ఉండడం. ఈ రోజు విసిగి ఉన్నారు, అనేకులు విసిగి ఉన్నారు. ఆ విసిగి చెందినటువంటి ఆ జనాంగాలని, ఆ ప్రజలని తెప్పించే బాధ్యత నీది నాది అంటే కనుక ప్రేమలోనగా నువ్వు ఎప్పుడు ఆశ కలిగి ఉంటావు అంటే కనుక, నేను అందుకే ఏం చెప్తున్నాను మొన్న రైలమ్మ గారు ఉంగరం పోయింది, వెతుకుతారుగా. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా వెతుకుతావు. నువ్వు ఎవరి మాట వినవు, వారి మాట వినవు, వీరి మాట వినవు, ఆ అన్న మాట వినవు, ఈ అన్న మాట వినవు, ఎవరి మాట వినవు. నువ్వు కేవలము దేవుని యొక్క మాటకి లోబడతావు. హల్లెలూయా. కాబట్టి ప్రేమనులారా, ఆయన రాకడ అతి సమీపంగా ఉందని. ప్రేమనులారా, మళ్ళీ చెప్తున్నా, చివరిసారిగా చెప్తున్నా, నేను వెళ్ళిపోతా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నాతో కలిసి పనిచేసేవారు లేరు, నాతో కలిసి ప్రార్థించేవారు లేరు, నాతో కలిసి ఏడ్చేవారు లేరు, నాతో కలిసి అయ్యా నేనున్నాను నీకెందుకు అయ్యా అనేటోళ్ళు లేరు.
నాతో కలిసి ఉపవాస ప్రార్థనలలో నేను ఉంటానయ్యా అనేటోళ్ళు లేరు. నాతో కలిసి అయ్యా మనం కన్నీటి ప్రార్థన చేద్దాము అనేటోళ్ళు లేరు. అయ్యా ఇక నుండి నేను దేవుడి గురించి నేను సమర్పిస్తాను అనేటోళ్ళు లేరు. అయ్యా ఇక నుండి నేను దేవుడి గురించి బ్రతుకు అనేవాళ్ళు లేరు. ఆ విధంగా బతికే వాళ్ళు దేవుడికి కావాలి. ఏదో ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం కనబడేటోళ్ళు దేవుడికి అసలు ఎందుకండి దేవుడికి నువ్వు పని చేసేటోడి కావాలి. దేవుడికి పని చేయను గమ్మున పడుకునేటోళ్ళు దేవుడు ఎందుకండి అవసరం లేదు. అన్నులు హ్యాపీగా పడుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. ఆదివారం వచ్చిన తర్వాత అక్కడిక్కడ తిరుగుతా ఉన్నారు, హ్యాపీగా ఉంటున్నారు. వారికంటే మనం ఇంకా సంతోషంగా ఉండాలండి. నిజమైన ఉద్దేశంతో కాదు, నా సంఘం ఎత్తబడాలి. నాకు అప్పచెప్పిన దాంట్లో మీరు అందరూ కూడా ఎత్తబడి సంఘంగా ఉండాలి. నువ్వు ఈ ఒక్కొక్కరు వ్యక్తులు ఎవరు కూడా విడవబడడానికి వీలు లేదు. అందరూ కూడా ఎత్తబడాలని ఆశ. అందుకే ఈ మాట అంటున్నా, ఇది ఘాట్ అయినటువంటి మాట. నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నీవు నేను కలుద్దాం, దేవుని యొక్క రాజ్యాన్ని కలుద్దాం. నువ్వే అందుకనే ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనం. చూడండి ఏం చేశారంటే వాళ్ళు, అమ్మ ఇటు వినండి, ఏం చేశారు? ఎట తెగకుండా ప్రార్థన చేశారు. దానికంటే ముందే ఉన్నది ఏకమనస్సు. నా వైపు చూస్తాను ఒకసారి. అమ్మ నేను ముగిస్తున్నా. మీ మనస్సు నా మనస్సు ఒక్కటైతే ఏక మనసు అంటారు. నేను రాను, నేను ప్రార్థన చేస్తా అంటే ఏక మనసు కాదు. మరొకసారి చెప్తున్నా, ప్రార్థన ఉన్నది రమ్మని చెబితే నేను రాను అంటే అది ఏక మనసు అవ్వదు. ప్రార్థన ఉన్నది రా అని చెబితే అది ఏక మనసు అవుతుంది. ఈ అపోస్తులలో కార్యములలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమున్నదంటే గనక, వారు ఎడతెగకుండా ఏక మనస్సు కలిగి ప్రార్థించారు. ఏక మనసు ఉంటే ఏముంటుందో తెలుసా? సమాధానం ఉంటుంది. ఏక మనసు ఉంటే ఏం తెలుసా? నీలో నా మీద నీకు కోపం ఉండదు. ఏక మనసు ఉంటే ఏముంటుందో తెలుసా? నా మీద ద్వేషం ఉండదు. నేను నీకు ఏక మనసు ఉంటే ఏమవుతుందో తెలుసా? నీవు నేను అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడతాము ఖచ్చితంగా. ఎప్పుడు చెప్పేది ఇదే బోధ. ఆయన రాకడో, ఆయన వస్తున్నాడు, మనం మంచిగా ఉండాలి. ఆయన వస్తున్నాడు, మనం మంచిగా ఉండాలి. లేకపోతే విడవబడతాము. విడవబడితే అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. అది అందుకనే మొన్న యూట్యూబ్లో ఒక మాట, ఒక మహిళది చూసినాను. ఒక అక్కది చూస్తే చనిపోయిన తర్వాత 8 నిమిషాల తర్వాత తిరిగి లేచిందంట. ఏం జరిగింది అక్క అంటే కనుక, ఇదిగో మరణించిన తర్వాతనే అసలైన జీవితం ఉన్నదయ్యా అని ఆమె చెప్పింది. అనేకులు పరిశోధకులు పరిశోధించి చెప్పారు. ఏమని తెలుసా? అసలైన సిసలైన జీవితం ఎప్పుడుందో తెలుసంటారా? చచ్చిపోయిన తర్వాతనే. ఇది ఉన్నదే 100 సంవత్సరాలు ఉన్నదే, ఇది ఓన్లీ 1% మాత్రమే. అసలైన జీవితం ఎప్పుడుంది తెలుసా? చనిపోయిన తర్వాతనే. సత్యం ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. అది అర్థమైతే కనుక ఆయన గురించి బ్రతుకుతాం. అది అర్థమైతే కనుక నీలో కోపం ఉండదు. అది అర్థమైతే కనుక ఒక్క మాట చెప్పండి, రేపటి వరకు ఇప్పుడు నీ మీద కోపం ఉంచుకున్నాను, రేపటి వరకు బ్రతుకుతానని నాకు గ్యారెంటీ ఇస్తారా? ఎప్పుడో మనం పోయేదానికి మన కోపాలని కండి. ఎప్పుడో ఈ రోజు నేను ఇక్కడ నుండి ఒక 5 నిమిషాల తర్వాత నేను బ్రతుకుంటాననే గ్యారెంటీ లేదు. ఈ ఫోన్ కన్నా గ్యారెంటీ ఉంది. ఎన్ని రోజులు ఉన్నాయి తెలుసా గ్యారెంటీ? 2 సంవత్సరం గ్యారెంటీ ఉంటుంది. కానీ మనకు గ్యారెంటీ లేదు. నీటి పుడుగ లాంటి జీవితం గురించి, దాని గురించే ఆయన మీద కోపము, ఈయన మీద కోపము, చర్చికి రాకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఎందుకండి?
ఎప్పుడు పోతాం మనం తెలియదు. అందరం కలిసి ఉందాం, అందరం కలిసి మెలిసి ఉందాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఏడుదాం, అందరం కలిసి ఐక్యంగా ఉందాం, ప్రేమతో ఉందాం. వీలైతే ఏమవుతుంది? తిరిగి ప్రేమిస్తారంటారుగా అది. కాబట్టి ప్రేమిలారా ఒకటండి, మీరందరూ కూడా ఎత్తబడాలి. ఎత్తబడాలంటే మనము చంపుకోవాలి. ఏం చంపుకోవాలి? ఏమరా? ఆచారాలు, లోక ఆశలు, లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా చంపేసుకోవాలి. అవి చంపేసుకుంటేనే ఒక అనుకు దినమున మనం పరలోకానికి చేర్చబడదాం. లేకపోతే లేదండి, నేను దాసుడికి, నేను సిరికి దేవుడికి దాసుడిగా ఉండలేను. ఒకరికే ఉండాలి. ఎవరికైనా నువ్వు ఉంటే అక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నుండి వెచ్చగా ఉంటే ఏమవుతుంది? అది పరిస్థితి. నుండి వెచ్చని స్థితిలో ఉండడానికి వీలు లేదు. నువ్వు అందుకని ఏమంటాడు? చక్కటి మాట ఉంటుంది. ఏంటి? సేవకులు మాట్లాడుతూ ఉంటారు కదా, చెప్తా ఉంటారు. ఏమంటారా? చెప్పరా? నా తట్టు తిరుగు కాడి పట్టుకున్నాడు. చెప్పండి మరి. చెప్పరే? నాగటి మీద చేసి వెనక తట్టు తిరిగేవాడు నావాడు కాదు. నువ్వు నాగటి మీద అలర్ట్ చేసినావు, ఇంకా పోవాలి. అది కష్టమైనా పోవాలి, ఇబ్బందులైనా పోవాలి, నష్టమైనా పోవాలి, ఇరుకులైనా పోవాలి, ఇబ్బందులైనా పోవాలి, ఏమైనా పోవాలి అంతే. మళ్ళా తిరిగి వామ్మో ఈసైనాకి దర్శనయా అని తిరిగి చూడడానికి వీలేదు. చచ్చినా బ్రతికినా ఆయన గురించే బ్రతుకుతాం. ఏమాట చెప్పండి? ఏంటి? చచ్చినా బ్రతికినా ఆయన గురించి జీవిద్దాం. చచ్చినా బ్రతికినా ఆయన గురించి జీవితే చాలు. మీ అందరి కూడా ప్రేమ వల్ల ఆయన సిద్ధపరచబడుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. అందరం కలిసి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఆచారాలు, దినములు, ఉత్సవాలు, మంచి దినము, చెడ్డ దినము మనం పాటించడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు గారు వారి గురించి, గలతీ సంఘం గురించి బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు ఈ ఉత్సవాలు కాలములని, ఇదిగో నేను శ్రమ పట్టినటువంటి శ్రమ వృధా అవుతలేమని చెప్పేసి ఆయన బాధపడతా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు బాధపడతా ఉన్నారు. గలతీ సంఘానికి చెబుతూ, అయ్యో ఇదిగో ఇంకెన్ని రోజులు మీరు మునుపటి వాటికి దాసులై ఉంటారు. ఎన్ని రోజుల వరకు నీ చెడుతనాన్ని వదులుకుంటూ ఉంటావు? ఎన్ని రోజుల వరకు నీ యొక్క ప్రతి దినచర్య దేవునికి అయిష్టంగానే జీవిస్తున్నావు? ఇదిగో నువ్వు సిరికి దేవునికి దాసులుగా ఉన్నాడు. ఎవరికైనా ఒక్కరికే ఉండాలి, అది దేవునికా సిరికా? అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. నీ మీద భారం పెట్టాడు, నీ మీద బాధ్యత పెట్టాడు. ఇది నీ సంఘము, ఇది నీ కుటుంబము. మనమందరం కలిసి రాజ్యాన్ని కట్టాలి, సువార్త ప్రకటించాలి, అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. మనము అనేకులకు వెలిగించే విధంగా ఉండాలి, వెలుగునిచ్చే విధంగా ఉండాలి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. కృప చూపు వాడానికి స్తోత్రము. ఇదిగో ప్రేమ వల్ల ఆయన గురించి నువ్వు నిలబడితే నీ గురించి ఆయన నిలబడతాడు. నువ్వు ఆయన గురించి నిలబడు, చర్చిలో నిలబడు, మందిరంలో నిలబడు, పరిచయ నిమిత్తము నిలబడు, ఉపవాస ప్రార్థనలకు నిలబడు, ఇదిగో ప్రార్థన చేయడానికి ముందుండి నిలబడు. నువ్వు ఆయన గురించి నిలబడితే నీ పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు. నీ కథ మారుస్తాడు, నీ కథ చేంజ్ చేస్తాడు. నీ కథ ఇన్ని రోజుల వరకు నష్టాలు ఉండొచ్చు, అయితే నా దేవుడు ఆ కథ చేంజ్ చేసి వేరే కొత్త కథగా మారుస్తూ ఉన్నాడు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఇదే పాట. ఈ పాట కాదు, నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో అయిష్టంగా ఉన్నది, నీ జీవితము మారాలాగా ఉన్నది. అయితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏమైనా చేయగలము. ఏమైనా చేయగలవు, అందరూ కూడా చెబుతారు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. మరొకసారి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఏమైనా అందరూ చెబుదాం. కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అవును, ఏమైనా చేయగలవు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ దావీదుని, ఆయన యొక్క కథని నువ్వు మార్చావు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ దావీదుని ఇదిగో రాజ్యానికి రాజుగా నువ్వు చేశావు. ఆయన కథ మొత్తము మార్చినటువంటి దేవుడవు. ఇదిగో ఈ రోజు అందరి యొక్క కథ మార్చబడునుగాక. అందరూ చెబుదాం, మార్చబడునుగాక, మార్చబడునుగాక. ఇన్ని రోజుల వరకు నష్టములో, కష్టాలలో, వేదనలలో, దుఃఖములు ఉన్నటువంటి నీవు, నా దేవుడు అంటున్నాడు, ఈ రోజు నీ కథ మార్చేస్తా ఉన్నాడు. ఈ రోజు నా దేవుడు నీ కథ మార్చేస్తా ఉన్నాడు. ఈ రోజుల వరకు, ఇన్ని రోజుల వరకు నీ కథ ఏ విధంగా ఉన్నదంటే కన్నీరు, వేదన, దుఃఖములో ఉన్నావు. కానీ నా దేవుడు ఈ రోజు అంటున్నటువంటి మాట, ఇదిగో కథ మొత్తం మార్చగలను. ఏమైనా చేయగలను, మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. దేవానికి స్తోత్రాలు. అవునయ్యా, ఇన్ని రోజుల వరకు మేము అనుకున్నాము, ఈ రోజు నాతో ఈ యొక్క పాట ద్వారా నాతో మాట్లాడారు. ఈ పాట ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అందరి జీవితాలలో వెలుగుమయంగా మార్చబడునుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరు జీవితాలలో నూరంతల పంట నా బిడ్డలు కోయుదురుగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా. ఇది కృప చూపించి సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడతాం. లేచి నిలబడి కానుకలను సమర్పించుకున్నాం. పాట పాడుకుందాం.
పాట పాడుతుండగా కానుకలను, శ్రేష్టమైనటువంటి కానుకలను మనం సమర్పించుకుందాం. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం సేవకులను ప్రార్థన చేస్తాం. మొదటిగా మీకు స్థానం ఇవ్వడానికి మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఏక మనసు ఏక ప్రభా ఆత్మ కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. ప్రభా మేమందరం ఒక కుటుంబం లాగా కలిసి ఉండడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఎవరెవరైతే తండ్రి కానుకలు ఇచ్చారు తండ్రి ఆ బిడ్డలను తండ్రి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా బిడ్డలు ఫలింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము నామముని హెచ్చిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం 2 నిమిషాలు. దయచేసి ప్రకటనలు గమనించండి. స్నాక్స్ ఇచ్చినటువంటి వెంకన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసి చెల్లి మౌనిక స్నాక్స్ ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక క్లీనింగ్ రోహన్ పాస్టమ్మ దేవుడు వేసిన పాస్టమ్మ తర్వాత పిల్లలు వారందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె నెక్స్ట్ ఎవరు చేస్తారండి స్నాక్స్కి? ఓకే క్లీనింగ్ విషయం క్లీనింగ్ రెండా? ఓకే అంతమ్మ ఇద్దరు అంతమ్మ రైట్. ఓకే ప్రకటనలు గమనించండి గమనించండి. స్త్రీల గృహ కూడికలు మర్చిపోతున్నారు. గృహకులు ప్రతి ఒక్క గృహంలో గృహ కూడికలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను తెలియజేస్తున్నామా ఏమవుతుంది ఛాయ్ పెడితే తాగుతాం, అది కూడా మీ ఇష్టం.
కానీ పెట్టుకోండి ప్రార్థన మీ కుటుంబాల్లో. స్నాక్స్ వచ్చిన వారికి ఛాయ్ అయితే వస్తుంది కదా, ఛాయ్ అందరి కుటుంబాలలో అయితే పాలైతే ఉన్నది. ఒక 100 రూపాయలతో బిస్కెట్ ప్యాకెట్, ఛాయ్ బిస్కెట్ ఇస్తే చాలు. మిమ్మల్ని మీ కుటుంబాలకి మేము దీవించి వస్తాం. తప్పుగా అర్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అన్ని కూడా క్లియర్ అవుతాయి. పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంకా పోయినసారి స్టార్ట్ చేసినట్టుగా మళ్ళీ స్టార్ట్ చేయద్దు. ఏంటి ఆ గృహం నుండి స్టార్ట్ చేసిన ఖచ్చితంగా అందరూ తిరగాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నా మీద కోపడుతుంది. కాబట్టి మీరు సొంతగా స్వచ్ఛందంగా మీరందరూ కూడా ఒప్పుకోవాలి దయచేసి. చెప్పండి. గృహ కుడికలు తప్పకుండా పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. నేను వచ్చి దాదాపు జరిగినప్పుడు 2 సంవత్సరాలు అయిందనుకో, 2 సంవత్సరాల నుండి ఏం సో పెట్టుకోలేదు. గుర్తు పెట్టుకోవాలి సరే. కదా అందరికీ తెలుసు. నేను వచ్చినా కాబట్టి వాళ్ళ ఇంటికాడ గృహ కుడిక పెట్టుకోలేదు, అందరికీ తెలుసు. వారి గృహాలలో పెట్టుకోలేదు, ఖచ్చితంగా పెట్టుకోలేదు. ఏం లేదు, మీరు సంకోచించదు ప్లీజ్ దయచేసి. మీరు ఉన్న దాంట్లోనే స్నాక్స్ బిస్కెట్స్ పెట్టండి చాలు. మేము ప్రార్థన చేస్తాం, 1 గంట మాత్రమే, 1 అవర్, 1 గంట మాత్రమే ప్రార్థన చేసి వస్తాము. మీ గురించి, మీ బాబు గురించి, మీ కుటుంబం గురించి అని సత్యం మర్చిపోద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాము. ఎలానంటే ఇంకా తెల్లారితే పాసం ఓకే లేచిందని కూడా మన ఒక యూట్యూబ్లో ఒకటి చూసినాను. ఏంటి ఎంత వేరేటోడు వచ్చి గొర్రెలు అక్కడ వేస్తూ ఉంది. గొర్రెలు వేస్తూ ఉంటే వేరేటోడు వచ్చి చెప్తా ఉంటే అవి వినలే. చూసారా? చూడలేదా? వేరేటోడు వచ్చి గొర్రెలు మద్దతిస్తూ ఉన్నాడు. ఎట్లాంటి అంటే ఆ మాటలు వింటలే. గొర్రెల కాపుడు వచ్చి ఒక్కసారి ఇట్లా చెప్పేసరికి వచ్చేసింది. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? అర్థం కాలేదా? ఏమర్థమైందమ్మా? ఏమర్థమైంది? నా గొర్రెలు నా మాట వింటాయి, నా బిడ్డలు నా మాట వింటారు, నా ఆత్మీయులు, నా అన్నలు, నా అక్కలు, నా బిడ్డలు, ఆ చెల్లెలు నా మాట వింటారు. ఎందుకు? కాబట్టి గమనించండి దయచేసి. అందరూ కూడా కుడితో పెట్టాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చివరిగా ఆశీర్వాదంతో మనము ముగిద్దాం. అందరూ కూడా పరలోక ప్రార్థన చెబుతాం. పరలోకమందు నా మాటల్ని మీ నామ పరిశుద్ధపరచబడిన కాక, ఈ రాజ్యం వచ్చిన కాక, నీ చేతన పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును కాక, మా అనుదిన ఆహారము మీరు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు, మమ్మల్ని శోధనలు లేక దుష్టుని తప్పించమని. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, మన కుటుంబాలకును, మన బండపాలెం ప్రాంతములకును, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మన ప్రయాణాలలో, మన ప్రతి ఒక్క ప్లేసులలో, రాకపోకల యందు, మన పొలాలలో నిత్యము ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన కాపుదల నిత్యము ఆయన రాకడ పర్యంతరం వరకు తోడు నీడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. आपका